ఈ గురుగారు గ్రహ కూటమి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. దానివల్ల ప్రభావం ఉంటుందా? ఎంతవరకు చూడాలని? ఇప్పుడు మార్చి 29వ తారీఖున తమిళ వాళ్ళది శని పేచ్ అంటారు, అంటే శని మారుతున్నాడని. ఈ మార్చి 29న కుంభాన్ని వదిలేసి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శని స్వస్థానం కుంభరాశి కూడా అక్కడ వదిలేసి ఆయన మీనరాశి గురువు యొక్క రాశికి ప్రవేశం చేస్తున్నాడు. ఈ గురువు యొక్క రాశికి ప్రవేశం చేస్తున్నప్పుడు, గురు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నప్పుడు గురు శనులు ఇద్దరు సమమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు. గురువు కూడా ఈ మే నెలలో ఆయన మిథున రాశికి వెళ్తాడు వృషభాన్ని వదిలేసి. కాబట్టి గురువు ఉన్న స్థానం నుంచి 10వ ఇంట్లో శని రాహువులు ఉంటారు. శని ఉన్నటువంటి స్థానం నుంచి 4వ ఇంట్లో ఉంటాడు గురు. అయితే ఈ గ్రహ కూటమి అంటున్నారు కదా, కూటమి అంటే అర్థం ఏమిటంటే ఒకే కాన్స్టలేషన్, అంటే ఒకే రాశిలో అన్ని గ్రహాలు కలిసి ఉన్నదాన్ని గ్రహ కూటమి అంటారు. ఇది ఒక సరళ రేఖ మీదకి వచ్చినాయి అని చెప్తున్నారు, కానీ నిజంగా మనం చూస్తే ఒక సరళ రేఖ మీద లేవు అవి, వెనక ముందుగా ఉన్నాయి. కాకపోతే మనకి డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల లైన్స్ అన్నగా, ఇప్పుడు మీరు చూడండి దూరంగా స్ట్రైట్గా ఒకే దారి ఉందనుకోండి, ఇక్కడ వెడల్పుగా ఉంటుంది, అక్కడెక్కడికో వెళ్ళిపోయేసరికి సన్నగా కనపడుతుంది. అలాగే గ్రహాలు కూడా వెనక ముందుగా ఉండటం వల్ల ఒక దిక్క నుంచి దూరం నుంచి చూసినప్పుడు అవి మీకు లైన్లో ఉన్నట్టు కనపడ్డాయి. అంతే తప్ప కూటమి అనకూడదు. మీకు దీనికి ఒక విషయం చెప్తాను. ఫిబ్రవరి 28వ తారీఖున సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే అంటాం. ఆ రోజున మనకి ఈ లైన్ అనేటువంటిది, అంటే ముందు నుంచి అలైన్మెంట్ ఏర్పడుతూ ఉండింది. ఆ రోజు పర్టికులర్గా అందరూ లైవ్స్లో అన్నిట్లోనూ చూశారు. నేను ఆ రోజు ఇంకొక షోలో కూడా మన దాంట్లో చెప్పున్నాను నేను. మళ్ళీ అలాగే ఆగస్టు 10వ తారీఖున 6 గ్రహాలు ఇలాగే ఒక లైన్లో కనపడతాయి మనకి. ఇక్కడ 7, అక్కడ 6. ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో శని మారుతుంది, అలాగే గురు, ఈ బిగ్ ప్లానెట్స్ అంటాం అనమాట. ఈ బిగ్ ప్లానెట్స్ మారుతున్నాయి ఒక రాశి నుంచి, అంటే ఒక 30 డిగ్రీల నుంచి ఇంకో 30 డిగ్రీలకు వెళ్తున్నాయి. ఈ వెళ్తున్న కాలంలో ఖచ్చితంగా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఉద్యోగ అభద్రత ఆల్రెడీ ట్రంప్ మొదలెట్టాడు, మిగతా దేశాలన్నీ కూడా మొదలెట్టాయి. ఇప్పుడు ట్రంప్ ఇంకా కొత్తగా చెప్తున్నాడు, గ్రీన్ కార్డు ఉన్నోళ్ళు కూడా ఇక్కడ సిటిజన్స్ గ్రీన్ కార్డు ఉన్నోళ్ళు కూడా మేము అవసరమైతే పంపించేస్తాం అన్నట్టుగా ఇంకా భయాన్ని క్రియేట్ చేశాడు. అది ఈ మధ్య మనం చెప్పుకున్నప్పుడు కాదు. కాబట్టి ఇలాగా అభద్రతాభావం ప్రపంచంలో అన్ని దేశాల్లో పెరుగుతుంది. ధనం సమృద్ధిగా దొరుకుతుంది, అలాగే ధనం సమృద్ధిగా ఖర్చు అవుతుంది. అలాగే అభద్రతాభావం ఉంటుంది, అంత భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ రెండిటి సమయ కాలంలో ఈ ప్రపంచంలో కొత్త కొత్త వింతలు మనం చూడనివి, అనుకోనివి, ఇలా కూడా ఉంటుందా అన్నవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడే మనకు ఉగాది కూడా వస్తుంది, మార్చి 30న మనకు ఉగాది వస్తుంది. అప్పుడు విశ్వావస సంవత్సరంలో మొదటి అర్ధభాగం గొప్పగా ఉందా, చెడ్డగా ఉందా? ఇప్పుడు మీకు మార్చి 30 అంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4 నెలల కాలం. ఈ 4 నెలల్లో మనకు మొదట ఇబ్బందే ఉంది, టెన్షనే ఉంది. సమృద్ధి అని చెప్పాను కదా మీకు, ధనం ఒకటి సమృద్ధిగానే ఖర్చు అవుతుంది, తర్వాత సమృద్ధి వస్తుంది, పంటలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమో లేకపోతే సప్తగ్రహ కూటమో అష్టగ్రహ కూటమో వాట్ ఎవర్, ఏ కూటమైనా కూటమి అనేది కాదు. అది కూటమి అంటే ఒకే రాశిలో ఉన్నదాన్నే మేము కూటమి అంటాం. అది మిగతాది నాకు తెలియదు ఎవరు ఎలా చెప్తున్నారు. ఈ కూటమి అనేటువంటి దానివల్ల, అంటే ఈ యొక్క సరళ రేఖ మీదకి రావటం వల్ల చెడు ప్రభావం అంటే ఏమిటంటే ఈ రెండిటి మధ్య కాలంలో ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ప్రపంచానికి ఉన్నాయి. ప్రతి దేశంలోనూ ఇబ్బందులు ఉంటాయి. ప్రతి దేశ రాజకీయ నాయకులకు కానీ, అంటే రాజ్యాన్ని, ఇప్పుడు ఈ దేశాన్ని వెళ్తున్నారు, రాజ్యం అంటాం దీన్ని. ఈ రాజ్యాన్ని ఏలేటువంటి వ్యక్తిని రాజు అంటాం. మనం ఇక్కడ ప్రధానమంత్రి ఇంకోటి అనుకున్నా, ఆ రోజుల్లో చెప్పినటువంటిది రాజు అంటాం. రాజు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సమస్యలు పెద్దగా ఎక్కువ అవుతాయి. చివరికి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కొన్ని దేశాల్లో అయితే ఆర్థికంగా అలాగే ఆహారపరంగా అల్లాడిపోతారు. అలాంటి స్థితి ఈ మధ్యకాలంలో మనం చూస్తాం. మరలా వచ్చినప్పుడు చెప్పుకుంటాం, ఈ లైవ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నామని. కాబట్టి ఇలా ఉండేదానికి అవకాశం ఉంది. దానికి మనం ప్లాన్ చేసుకోవాలి. వచ్చినటువంటి డబ్బుని ఈ మధ్యకాలంలో అనవసరమైనటువంటి ఖర్చులకి, ఎవరి దగ్గరో ఒక చైన్ ఉంటే నాకు కూడా కావాలని ఉన్న డబ్బులు లేక అప్పు చేసి మరి కొనుక్కోవటం, ఎవరికో ఒక అందమైనది ఏదైనా ఒక వస్తువు ఉంటే మా ఇంట్లో కూడా ఉండాలనుకోవటం, ఇలాంటివి మానేయాలి.
ఇంకా అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టే చోటు 5 ఖర్చు పెట్టుకొని 5 రేపట్టుకుంటాయని భద్రంగా పెట్టుకోగలిగినటువంటి వాళ్ళే ఈ 6 నెలల తర్వాత బాగుంటారు. ఈ మధ్యకాలం ఏదైతే ఉందో 5 నెలలు 6 నెలల కాలం ఏదైతే ఉందో ఇది అయిన తర్వాత బాగుంటారు. లేదు అనుకుంటే ఇక్కడి నుంచి చేసేటువంటి ఆర్థిక పరమైనటువంటి తప్పుల వలన ఖచ్చితంగా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని భగవంతుడు ఏదో ప్లాన్ చేసాడు మీరు పూజ చేసుకోవాలి. ఎందుకంటే పూజ అనేటువంటిది మన సాంప్రదాయంలో మన మానసిక స్థితిని మెరుగుపరుచుకోవటం కోసం మనకున్న బిలీవింగ్ సిస్టంలో అదొక మార్గం. భక్తి నవవిధమైనటువంటి భక్తి ఉంటుంది. కొంతమంది భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు, కొంతమంది పాడుకుంటూ ఉంటారు, కొంతమంది బిడ్డలాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సేవ చేసేవాళ్ళు ఉంటారు గుడికి వెళ్ళి. ఇట్లా నవవిధమైనటువంటి భక్తి ఉంటుంది. ఈ భక్తిలో ఏదో ఒక రకమైనటువంటి భక్తితో నువ్వు భగవంతుని సేవించుకోవటం ద్వారా తప్పకుండా నీ మానసిక స్థితి మెరుగుపరచడం ద్వారా నువ్వు ఆ స్థితి నుంచి బయటకు వస్తావు. అంతే తప్ప ఈ పూజ చేస్తే ఆయన ఏమన్నా బిజినెస్ అగ్రిమెంట్ కాదు భగవంతుడు నీకు అది చేయటానికి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పేదానికి ఎవరికి చూసినోళ్ళు ఎవరు చెప్పలేదు, చూసినోడు ఎవడు ఇక్కడికి రాలేదు తిరిగి. నీ భావన, అందుకే చెప్తారు ఎంత మాత్రం తలచినా అంత మాత్రమే అని. అంటే నువ్వు ఏ విధంగా భగవంతుడిని చూస్తావో ఆ విధంగా నీకు గోచరిస్తాడు. నువ్వు ఎంతగా ప్రేమిస్తే భగవంతుని ఆయన అంతే ఇస్తాడు. ఇప్పుడు ఒక సూర్యుడినే మనం ఒక కన్నెత్తి ఇలా చూడలేం మన సౌరం. ఇలాంటి కొన్ని కోట్ల సూర్యులు ఈ సౌరమండలంలో ఉన్నారు. అటన్నిటినీ కలిపితే అంతకన్నా ఎక్కువ కాంతితో కనపడేవాడు మనకు కనపడతాడు. అసలు చూడగలుగుతామా? కళ్ళు పోతాయి. ఎలా ఉంటాడో ఎవరు చూసిన వాళ్ళే లేరు. నిజం చెప్పాలంటే చూసిన వాడు చెప్పడానికి ఇక్కడ రాలేదు. కాబట్టి మనం చూసే దృష్టిని, అందుకనే గజేంద్ర మోక్షం చదవమనేది. అందుకే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అంటే ఎవరో కాదు, మదించిన మన మనసు. మొట్టమొదటిసారిగా నాకేమైనా అహం ఉంటుంది ఎవరికైనా. అంతా అయిపోయినాక చేతులు ఎత్తి దండం పెడతాం చూసారా, అయ్యా నా వల్ల కాదని. అట్లా అది మదించినటువంటి మన మనసు కథే గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షాన్ని కానీ మనం కానీ చదవగలిగితే పోతనామాచ్యుల వారు రాసిన అద్భుతమైనటువంటి శ్లోకాల్లో ఈ విశ్వరహస్యం, భగవంతుని యొక్క రహస్యం అద్భుతంగా దాచి ఉంచాడు ఆయన. దాన్ని అర్థం చేసుకునే తత్వం మనలో ఉండాలి. అంతే తప్ప అలా చూడగలిగితే మనకి ఖచ్చితంగా మనలోనే, మన ఎదుటివాడిలోనే, మన అందరిలోనే అందుగలడు ఇందు లేడన్నట్టుగా ఆ శ్లోకంలో భక్త ప్రహ్లాద కథలో ప్రతి అణువులోనూ నీకు భగవంతుడు ఉంటాడు. కాబట్టి ప్రతి అణువులో ఉన్నప్పుడు భగవంతుడు నీకు హాని చేయడు. మనం చేసుకునే కర్మల వలన మనం చేసే ప్రతి పని నీకు రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ ఎలా ఉండాలన్నది నువ్వు నిర్ణయించాలి, నీ బుద్ధి నిర్ణయించాలి. నీ బుద్ధి వలన నీ మనసు చెప్పేది, నీ బుద్ధి చెప్పేది నువ్వు వింటావు. నువ్వు బుద్ధి చెప్పింది విని నువ్వు ఎట్లా అంటే అట్లా చేసుకుంటే దానికి మనం ఏం చేయలేం. కాబట్టి దానికి మాలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే నీ గ్రహస్థితి ఇలా ఉండింది కాబట్టి నువ్వు అలా ఉన్నావు నాయన, కాబట్టి దీన్ని ఈ విధంగా చేసుకో అని చెప్తాం. అందువల్ల అన్ని రాసులకు ఒకలాగే ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసుల్లో కూడా కొంతమందికి పుట్టినప్పుడు శని బాగుంటా, శని రాహు ఉచ్చస్థితిలో ఉన్న వాళ్ళ గ్రహస్థితి అద్భుతమైన స్థానాల్లో ఉంటే వాళ్ళు ఎప్పటికీ కొంతమందికి కూల్గా జరిగిపోతూ ఉంటుంది. 7.5 సంవత్సరం శని అయినా ఒకేలాగే ఉంటుంది, ఏదన్నా బాగా జరిగిపోతుంది, ఒకేలా కనపడతాయి. కారణం ఏమంటే వాళ్ళ యొక్క పుట్టినప్పుడు గ్రహస్థితి. తర్వాత ఒక్కొక్కరికి ఎంత చేసినా లాస్ట్ మినిట్కి రాదు, ఎందుకంటే అతని యొక్క గ్రహస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. అందుకని జన్మచక్రం అనేది అందరికీ ఒకలాగా ఉండదు. వాళ్ళ జన్మచక్రాన్ని బట్టి మాత్రమే వాళ్ళ యొక్క ఫలితాన్ని నిర్ణయించబడుతుంది. ఇది జనరలైజ్ చేసి చెప్పటం వల్ల చాలామంది భయపడతారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. మీ భయపడ్డటువంటి వ్యక్తి జాతకం బ్రహ్మాండంగా ఉంటే నాకు జరగలేదే అనుకుంటాడు. నేను అనవసరంగా భయపడ్డాను కానీ అది నాకు జరగలేదు ఎందుకంటే నీ జన్మ జాతకంలో గ్రహస్థితి బాగుంది, గోచారం కూడా బాగుంటుంది. నీ జన్మ జాతకంలో గ్రహస్థితి బాగాలేదు, గోచారం బాగోదు. కాబట్టి ఫస్ట్ ఎవరిది ఇండివిజువల్గా వాళ్ళే చూసుకోవాలి తప్ప జనరలైజ్డ్ చేసుకొని, ఇప్పుడు నేను కన్యారాశి హస్త నక్షత్రం బ్లూ చొక్కా వేసుకున్నాను, అందరు వేసుకున్నారా? లేదు కదా. అట్లాగా ఈరోజు నేను తోటకూర పప్పు తిన్నాను కాబట్టి అందరూ తోటకూర పప్పు తింటారా? తినరు. కాబట్టి అలా చెప్పడానికి కుదరదు. ఎవరెవరి జన్మజాతకంలో ఇండివిజువల్గా ఉంటుంది. అలాగే
ఇద్దరు ట్విన్స్ పుట్టినా కూడా ఒక్క నిమిషం తేడాలో ఒక అమ్మ గర్భం నుంచి ఇద్దరు ట్విన్స్ పుట్టినా కూడా వాళ్ళ జాతకం ఒకలా ఉండదు. ఎందుకంటే ట్విన్స్ వెళ్ళి ఆ ఎగ్ ఏదైతే శుక్రకణం ఉందో చేరేదానికి వెనక ముందు ఒక రోజు డిఫరెన్స్ అన్న ఉంటుంది. దీన్ని బట్టే ట్విన్స్ అయితే మేము క్యాల్కులేట్ చేసి వెనక్కి వెళ్ళి ఎప్పుడు ఏంటి అన్నది చూసి అప్పుడు చెప్తాం. అట్లా అంతే తప్ప ఒకే గర్భంలో జన్మించిన వాళ్ళకే ఒక నిమిషం తేడాతో పుట్టిన వాళ్ళకి ఒకలాగా లేకపోతే శ్రేయం ఉండదు. అలాంటప్పుడు ఒకే రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? సో రాసులకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు భయపడటం అది మీ మూర్ఖత్వం అవుతుంది. దయచేసి మీరు అలాగా అనుకోవద్దు. మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క పర్సనల్ దీన్ని చూసుకొని దాని ప్రకారం ఫాలో చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. గ్రహ కూటమి అనేది అయితే లేదని చెప్పారు. ఇన్ కేస్ ఉంటే ఏమన్నా విపరీతాలు జరుగుతాయి? ఇప్పుడు చెప్పాను కదమ్మా, గ్రహ కూటమి అంటారు. సరళ రేఖ మీద ఈ టైం నుంచి ఆగస్టు 10 వరకు ఇప్పుడు 7 గ్రహాలు. ఇప్పుడు లేదు గురువుగారు, ఎప్పుడైనా ఉంటే అలాంటి సందర్భాల్లో ఏమైనా జరిగాయా? ఉన్నాయి. ఎందుకు లేదు? షష్టగ్రహ కూటమి, అలాగే అష్టగ్రహ కూటమి. ఎందుకంటే ఒక్క రాహువో కేతువో బయట మిగతా గ్రహాలన్నీ అక్కడ వచ్చి చేరిపోయిన అమావాస్య వస్తుందన్నమాట. మిగతా గ్రహాలన్నీ వచ్చి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క భూమి మీద మనిషి కూడా ఒక జంతువే, సోషల్ యానిమల్ అంటాం మనం. ఓకే, ఈ కాలంలో అన్ని టెక్నాలజీ ఉన్నాయని అనుకున్నాం మనం. ఈ కాలంలోనే నిజం చెప్పాలంటే అతిపెద్ద మూర్ఖత్వం ఉన్నది ఈ కాలంలోనే. ఏ టెక్నాలజీ లేని కాలంలో వాళ్ళు ప్రకృతిని ఫాలో చేసి దాని ప్రకారం నడుచుకున్నారు. కానీ ఇప్పుడు ప్రకృతిని నాశనం చేసి మూర్ఖంగా బ్రతుకుతుంది మనమే ఇప్పుడు ఈ కాలంలో. ఎందుకంటే చాలా టెక్నాలజీ గొప్పగా ఎదుగుతున్న ఈ రోజుల్లో తప్పులు కూడా అలాగే జరుగుతాయి. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో జస్ట్ ప్రకృతిని ఫాలో అయ్యి హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు. కానీ మనం ఇప్పుడు ఎంత టెక్నాలజీలో కూడా మనం సంతోషంగా లేం. ఎందుకంటే ఈ లైట్లు అలవాటు అయిపోయిన తర్వాత మనం రాత్రులు లైట్ లేకుండా బయటికి పోలేం. కానీ మన పూర్వీకులు ఒక 30-40 ఏళ్ల క్రితం విలేజెస్లో కరెంట్లు వీధి లైట్లు లేని రోజుల్లో కూడా వాళ్ళు రాత్రులు చక్కగా హాయిగా ఇంకొక ఊరికి నడిచి వెళ్ళేవాళ్ళు ఉన్న వెలుతురులోని. ఇప్పుడు మనకి పెద్ద రాయైనా కనపడదు. ఎందుకంటే మనం ఈ లైట్లకు అలవాటు పడిపోయి మన యొక్క నేత్రం మారిపోయింది. మన కంటి యొక్క చూపు తగ్గిపోయింది. అలాగే దీనివల్ల మంచిదా చెడ్డదా అంటే రెండు ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. సో దీన్ని ఎలా తీసుకుంటామన్నది అది మన యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటములు వచ్చినప్పుడు ప్రకృతిలో విపరీతాలు జరిగినాయి. దాన్ని ఆ రోజుల్లో వాళ్ళు నోటీస్ చేసి ఈ గ్రహస్థితి జరిగిన సమయంలో ఇలాంటి స్థితి జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుందేమో అని ఒక కాషన్ కోసం నిక్షిప్తం చేసి ఉంచారు. ఇప్పుడు అది జరుగుతుందా జరగదా అంటే అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నప్పుడు ఉండింది. ఇప్పుడు ఈ ప్రపంచమే ఒకటిగా ఏమైపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకే డాలర్ వాల్యూవే అందరు తీసుకుంటున్నారు తప్ప ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ డాలర్ వాల్యూ, మిగతాది అంతా అలాగా ఇప్పుడు అంతా ఒకటే అయిపోయింది. కాబట్టి మనస్తత్వాలు కూడా ఒకలాగే మారిపోయినాయి. ప్రతి ఒక్కడికి ఏమిటంటే కష్టపడకుండా అన్నీ కావాలి. మరి కష్టపడకుండా ప్రకృతి ఏమి ఇవ్వదు. కాబట్టి కష్టపడితేనే ప్రకృతి ఇస్తుంది. కాబట్టి ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ప్రకృతిని అర్థం చేసుకోవాలి. దానితో మమైక్యమై ఉంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా అది మనల్ని కాపాడుతుంది. కానీ మనం అలా కాకుండా మొత్తం నాశనం చేసేస్తే ఉపద్రవం ఎక్కువ అవుతుంది. సో చాయిస్ ఎవరిది అంటే మనది.